పరమేశ్వరుణ్ణి అర్చించిన రుద్రాక్ష పొందే అవకాశం. సమస్యలతో చిక్కుబడి బాధపడకండి. భూత భవిష్యత్తు వర్తమానాలు తెలిసిన మునిరాజ్ గురూజీ తపఃఫలంగా పొందిన రుద్రాక్షలు ఉచితంగా అందిస్తున్నారు. కుటుంబంలో కలతలు, సంతాన వైఫల్యం, పట్టిపీడిస్తోన్న అనారోగ్యం, నరఘోష, సర్పశాపం ఇలా ఏ సమస్యలకైనా ఉచిత జ్యోతిష్య సలహాలు ఇవ్వబడు. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సునీత టాక్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ చేయండి అప్పట్లాగానే. బట్ ఈరోజు వీడియో ఏంటనేది అందరూ చూసేసారు కదా. టైటిల్ అయితే ఎగ్జాక్ట్లీ ఈరోజు వీడియోలో అదే ఉండబోతుంది. అండ్ మీకు తెలియని చాలా ఇన్ఫర్మేషన్ ఈరోజు నేను వీడియోలో షేర్ చేస్తున్నాను. స్కిప్ చేయొద్దు. కొత్తగా వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి. యాక్చువల్లీ చాలామంది అనుకుంటూ ఉంటారు, ఒక మంచి బాండింగ్ ఉన్నప్పుడు, ఒక మంచి రిలేషన్ అనేది ఉన్నప్పుడు ఎందుకు సడన్లీ అవాయిడ్ చేసి వెళ్ళిపోతుంటారు అని అనిపిస్తూ ఉంటుంది. బట్ మీ పార్ట్నర్కి మీ మీద ఇంట్రెస్ట్ లేనప్పుడు, ఇష్టం లేనప్పుడు ఎలా బిహేవ్ చేస్తుంది, ఎలా ఉంటారు అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు వీడియోలో. అండ్ ఏంటంటే మామూలుగా ఎప్పుడు పార్ట్నర్స్ కొంతమంది ఏంటంటే మనం ఇష్టం లేనట్టుగా లేదా మనం దూరం పెడుతున్నట్లుగా బిహేవ్ చేస్తూ ఉంటారనమాట. బట్ ఏంటి అనేది చాలామందికి అర్థం కాదు. సో రీజన్స్ అనేవి చాలా ఉంటాయి బట్ దూరం పెట్టడానికి. కానీ మిమ్మల్ని అవాయిడ్ చేస్తున్నారు లేదు అని తెలియాలని ఒక క్లారిటీ తీసుకోవాలి అనేది మీకు ఉంటుంది డెఫినెట్లీ. బట్ ఈరోజు ఏంటంటే నేను కొన్ని పాయింట్స్ చాలా ఇంపార్టెంట్వే నేను చెప్తున్నానండి. అండ్ అంటే మామూలుగా ఏదో చాలా పాయింట్స్ చెప్పేద్దాము అని కాదు, అండ్ చాలా ఇంపార్టెంట్ చెప్తున్నాను అనమాట. నేను చెప్పే పాయింట్స్ మీ పార్ట్నర్లో ఉన్నట్లయితే బట్ వాళ్ళకి మీ పైన అసలు ఇష్టం లేదు, ఇంట్రెస్ట్ లేదు అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ప్రతి ఒక్క విషయానికి కూడా మీ మీద చిరాకు తెచ్చుకుంటూ ఉంటారనమాట. అండ్ మిమ్మల్ని కొంచెం అవాయిడ్ చేస్తున్నట్లుగా, దూరం పెడుతున్నట్లుగా చేస్తూ ఉంటారు. అంటే రెగ్యులర్ బేస్లో ఇది కంటిన్యూస్గా మీ లైఫ్లో జరుగుతుందా? అంటే ఏం మాట్లాడినా ప్రతి దానికి రివర్స్లో మాట్లాడటం కానీ, ఎక్కడ ఛాన్స్ దొరుకుతుందా గొడవ పెట్టేసుకుందాము వాళ్ళతో అన్నట్లుగా బిహేవ్ చేస్తుంటారు కొంతమంది. కొంచెం లూజ్ దొరికినా చాలు వెంటనే మీ మీద ఇంకా గొడవ పెట్టేసుకోవడం, అరిచేసేయటం ఇలాంటివి ఎక్కువగా చేస్తుంటారు అనమాట. అంటే నార్మల్గా అంత ఇంపార్టెంట్ లేకపోయినా కూడాను వాళ్ళకి ఏంటంటే మీరంటే ఇష్టం లేకపోవటం వల్ల, లేదా మిమ్మల్ని అవాయిడ్ చేయాలి అనే థాట్తో ఏంటంటే ప్రతి ఒక్క విషయాన్ని కూడా మీరు నార్మల్గా మాట్లాడినా, క్యాజువల్గా మాట్లాడినా, కూల్గా మాట్లాడినా కూడా దాన్ని పెద్ద రచ్చలాగా చేస్తారనమాట. ఏదో ఒక విధంగా పెద్ద గొడవ పెట్టేసుకొని అండ్ మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. సో ఇదొక రీజన్ అనమాట. సెకండ్ పాయింట్ ఏంటంటే మిమ్మల్ని ఇంప్రెస్ చేయకపోవడం అనమాట. యాక్చువల్లీ ఇష్టం ఉన్న వాళ్ళు ఎప్పుడు కూడా ఏదో ఒక రకంగా ఇంప్రెస్ చేయాలనే ట్రై చేస్తూ ఉంటారు. మంచి డ్రెస్ వేసుకోను, హెయిర్ స్టైల్ చేసుకోను, లేకపోతే మంచిగా పార్ట్నర్కి నచ్చిన ఫుడ్ ఏదైనా వండి పెట్టడం కావచ్చు, ఇట్లాంటివి ఏదో ఒకటి చేస్తూ ఉంటారు అనమాట. ఎప్పుడెప్పుడు వాళ్ళు మనల్ని మెచ్చుకోవాలి, ఇలాంటివి ఏదో ఒకటి కొత్తగా ట్రై చేద్దాము, సో ఇంప్రెస్ చేయాలి అనే థాట్స్తో ఉంటూ ఉంటారు. బట్ ఇష్టం లేని వాళ్ళు అండ్ అవాయిడ్ చేయాలి అనుకునే వాళ్ళు డెఫినెట్లీ మిమ్మల్ని అస్సలు ఇంప్రెస్ చేయరు అనమాట. అండ్ మిమ్మల్ని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం నాకేంటి అన్నట్లుగా బిహేవియర్ అనేది ఉంటుంది. బట్ ఇది కూడా మీకు రీసెంట్ డేస్లో కానీ మీ లైఫ్ పార్ట్నర్ విషయంలో ఇలాంటివి జరుగుతున్నా కూడాను వన్స్ మీరు అబ్జర్వ్ చేయండి, మీకు ఈజీగా అర్థమైపోతుంది అనమాట. థర్డ్ వన్ వచ్చేసి మీతో కాకుండా ఫ్రెండ్స్తో ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారనమాట. అంటే పార్ట్నర్తో ఎక్కువ టైం అనేది ఇవ్వకుండా ఎక్కువగా ఫ్రెండ్స్తో ఎక్కువగా మాట్లాడుకోవటం కావచ్చు, వాళ్ళతోనే ఎక్కువ మీట్ అవ్వటం కావచ్చు, వాళ్ళతోనే టైం అనేది ఏమాత్రం దొరికినా కూడాను వాళ్ళు ఫ్రెండ్స్తోనే ఎక్కువ స్పెండ్ చేస్తూ ఉంటారనమాట. అంటే మిమ్మల్ని అవాయిడ్ చేస్తూ ఉంటారు. గాయస్ ఒక్క మాట చెప్తా, గుర్తుపెట్టుకోండి, మీరందరూ ఎవరైనా కావచ్చు, ఎప్పుడు పర్టికులర్గా చాలా వరకు 90% మీ పైన ఇంట్రెస్ట్ లేదనో అండ్ ఇంట్రెస్ట్ తగ్గిందనో ఓపెన్గా చెప్పరు. బట్ వాళ్ళు మనకిచ్చే టైంని బట్టే అక్కడ అర్థమైపోతుంది అనమాట. సో వాళ్ళు ఎంతవరకు మనతో పాజిటివ్గా ఉంటున్నారు, ఇష్టంతో ఉంటున్నారు, మనకెంత ప్రయారిటీ ఇస్తున్నారు అనేది క్లియర్గా అక్కడ వాళ్ళు ఇచ్చే టైం బట్టి అర్థమవుతుంది. అంటే ఎప్పుడు కూడాను మనకి నచ్చిన వాళ్ళతో ఎప్పుడు టైం స్పెండ్ చేయాలి, ఏదో ఒక విధంగా మాట్లాడాలి, ఏదో ఒక విధంగా ఉండాలి అనే థాట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. బట్ అవేమీ ఆలోచనలు లేకుండా మిమ్మల్ని చాలా వరకు దూరం పెట్టేస్తూ ఉంటూ మీకు ఏమాత్రం టైం ఇవ్వకుండా ఉన్నారు అంటేనే వాళ్ళు చెప్పకపోయినా సరే మీకు ఆటోమేటిక్గా అక్కడ అర్థమైపోవాలి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఇంతకుముందు మీతో క్లోజ్ బాండింగ్ ఉన్నవాళ్ళు అండ్ నార్మల్గా హగ్స్ కిస్ లాంటివి కూడా ఎక్స్పెక్ట్ చేసిన వాళ్ళు, అంత మంచి రిలేషన్ మెయింటైన్ చేసిన వాళ్ళు కూడా వన్స్ మిమ్మల్ని అంటే మీ పైన ఇంట్రెస్ట్ తగ్గినప్పుడు కనీసం జస్ట్ మిమ్మల్ని టచ్ చేయడానికి కూడా వాళ్ళు ఆలోచిస్తారు అనమాట. సో అంటే ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ ఉంటారు వాళ్ళు. మీతో మాట్లాడటానికి మాత్రమే కాదు, మీరు పక్కన కూర్చున్నా కూడాను వాళ్ళకి చాలా ఇబ్బందిగా, ఇరిటేట్గా అనిపిస్తూ ఉంటుందన్నమాట, అసహించుకున్నట్లుగా చెప్పాలి అంటే. సో మేబీ అలా కూడా బిహేవ్ చేస్తున్నట్లయితే కూడా వాళ్ళకి ఎంతో కొంత మీ పైన ఇంట్రెస్ట్ తగ్గిందని అనుకోవాలి. అండ్ నెక్స్ట్ ఫ్యూచర్ ప్లాన్స్
థాట్స్ అనమాట. వీటి గురించి కూడా అసలు ఏమాత్రం వాళ్ళు డిస్కషన్ చెయ్యరు. అండ్ అంటే మనం ఫ్యూచర్‌లో అలా ఉందాము, ఇది చేద్దాము, సో ఆ గోల్ ఉంది కదా మనకి, ఈ డ్రీమ్ ఉంది కదా, ఇలా చేయాలి అంటే అలాంటివేమీ మాట్లాడరు అనమాట. గుర్తుపెట్టుకోండి. అండ్ నిజంగా మీ పైన చాలా ఇష్టం ఉన్నవాళ్ళు ఫ్యూచర్ గురించి డెఫినెట్‌లీ మాట్లాడతారు. అండ్ ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మేబీ ఇప్పుడిప్పుడే మీరెవరైనా సరే ఆ జోనర్‌లో ఉంటున్నట్లయితే, ఒక రిలేషన్ స్టార్ట్ చేస్తున్నా సరే, ఆల్రెడీ రన్నింగ్‌లో ఉన్నా సరే డెఫినెట్‌లీ ఇది గుర్తుపెట్టుకోండి. ఇది మీకు ఇంకొక టిప్ లాగా కూడా చెప్తున్నాననమాట. మేబీ మీతో లైఫ్ లీడ్ చేయాలి అనుకునే పర్సన్ ఎవరైనా సరే ఖచ్చితంగా ఫ్యూచర్ గురించి మాట్లాడతారు. బట్ ఫ్యూచర్ గురించి మీతో ఏమాత్రం డిస్కషన్ పెట్టట్లేదు అంటే వాళ్ళు మీతో ఆ రిలేషన్ అనేది లైఫ్ లాంగ్ కోరుకోవట్లేదు. అండ్ మీ పైన అసలు ఇంట్రెస్టే లేదని ఇక్కడ కూడా మీకు క్లియర్‌గా అర్థం చేసేసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే వాళ్ళు మిమ్మల్ని దూరం పెట్టేసి ఒంటరిగా ఉండటానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటారనమాట. అంటే ఒంటరిగా అంటే వేరే వేరే ఇష్టమైన పర్సన్స్‌తో కావచ్చు, ఫ్రెండ్స్‌తో కావచ్చు, రిలేటివ్స్‌తో అందరితో బాగానే ఉంటారు వాళ్ళు. బట్ మీతో తప్ప. మీతో కాల్స్ కావచ్చు, టెక్స్ట్‌లు కావచ్చు, ఇవన్నీ కూడాను ఆటోమేటిక్‌గా చాలా తక్కువైపోతాయి. ఫ్రెండ్స్ అండ్ మీరు చాలా ఈజీగా తెలిసిపోతుంటాయి మీకు అన్నీ కూడాను. ఎప్పుడు కొంతమంది ఎలా ఉంటుందంటే వాళ్ళ బిహేవియర్ స్టార్టింగ్‌లో చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. బట్ ఆ తర్వాత మెల్లమెల్లగా వాళ్ళ ఇంట్రెస్ట్ తగ్గిపోతూ ఉంటుందనమాట మీ పైన. అండ్ ఏంటంటే వాళ్ళు ఏదో మీతో అంటే మిస్ అవుతున్నారు. వాళ్ళు ఏదైతే ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారో మీతో అలాంటివి ఏమైనా మిస్ అవుతున్నప్పుడు కొంతమంది అవాయిడ్ చేస్తూ ఉంటారు. అండ్ ఎవరైనా కావచ్చు, అండ్ లేడీస్, జెంట్స్ ఎవరైనా కానీ చెప్తున్నాను. ఒక్కరి గురించి అయితే నేను చెప్పటం లేదు. ఆహ్ ఏదైతే అంటే మీతో కొన్ని ఎక్స్‌పెక్టేషన్స్ ఐ మీన్ కొన్ని ఏమంటారు, కొన్ని చిన్ని చిన్ని కోరికలు ఇట్లాంటివి ఉంటూ ఉంటాయి చాలా మందికి రిలేషన్‌షిప్‌లో. బట్ అవి ఎప్పుడైతే వాళ్ళకి అవి దొరకటం లేదో అప్పుడు ఆటోమేటిక్‌గా మీ పైన ఇంట్రెస్ట్ తగ్గిపోవటం కానీ, లేదంటే మీతో మాట్లాడటం తగ్గిచ్చేసేయటం కానీ, చాలామంది అంటే కాల్స్ విషయంలో కూడా ఓవర్‌గా మాట్లాడుకునే వాళ్ళు కూడా గంటలు గంటలు జస్ట్ ఆ ఇంట్రెస్ట్ తగ్గినప్పుడు ఆటోమేటిక్‌గా 1 అవర్, 2 అవర్స్, 3 అవర్స్ ఇట్లా మాట్లాడుకున్న వాళ్ళు కూడాను జస్ట్ 5 మినిట్స్ మాట్లాడటానికి కూడా చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారనమాట. యాక్చువల్లీ ఇవన్నమాట. ఇవన్నీ గుర్తుపెట్టుకోండి. మీ పార్ట్నర్‌కి మీ పైన ఇష్టం లేకపోయినా, ఇంట్రెస్ట్ తగ్గిపోయినా కూడాను వాళ్ళ దగ్గర నుంచి ఇలాంటి సింప్టమ్సే మీకు ఎదురవుతాయన్నమాట. సో, దీన్ని బట్టి మీరు అండ్ నెక్స్ట్ స్టెప్ అనేది తీసుకోండి. అండ్ దీని తర్వాత ఏం చేయాలి? మేబీ ఇలాంటి క్వాలిటీస్ ఉంటే పార్ట్నర్ అవాయిడ్ చేస్తుంటే మనం ఏం చేయాలి అని కూడా చాలామంది అడుగుతూ ఉంటారు నేను కొన్ని వీడియోస్ చేసినప్పుడు. బట్ డెఫినెట్లీ ప్రతి ఒక్క డౌట్‌కి మన ఛానల్‌లో ఉన్నాయండి వీడియోస్. మీరు ఒక్కసారి చెక్ చేసేసుకోండి. ఖచ్చితంగా ప్రతి ప్రాబ్లమ్‌కి ఒక సొల్యూషన్ దొరుకుతుంది మన వీడియోస్‌లో అయితే. డెఫినెట్లీ వాచ్ చేయండి అండ్ ఫుల్‌గా చూడండి. మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయి. అండ్ మీ సపోర్ట్ అయితే నాకు ఇలాగే ఇస్తూ ఉండండి. అండ్ మంచి మంచి వీడియోస్‌తో నేను మీ ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ గైస్. వీడియో ఎండ్ చేస్తున్నాను. అండ్ దాంతో పాటుగా మీకు ఇన్‌స్టా ఐడీ, మెయిల్ ఐడీ కూడా నేను డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు కావాలనుకున్న వాళ్ళు చెక్ చేసేసుకోండి. ఫర్దర్‌గా మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా క్లియర్ చేసేసుకోండి. అండ్ జస్ట్ మీరు వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. అండ్ షేర్ చేయాలనిపిస్తే షేర్ చేసేసేయండి. కామెంట్ చేయాలనిపిస్తే కామెంట్ కూడా చేసేసేయండి. అండ్ నేను ప్రతి ఒక్క కామెంట్ చూస్తాను అండ్ రిప్లై చేయడానికి ట్రై చేస్తాను. అండ్ బై బై. టేక్ కేర్. కీప్ స్మైలింగ్.